కాన్ఫిడెంట్గా ఉదాహరణ కూడా అతుక్కుపోతూ ఉంటాయండి, లేక వాటర్ ఉంటుంది, పగులుతూ ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ లక్షణాలండి. ముఖ్యంగా హర్పిస్ వైరస్లో ఇలా జరుగుతుంటుంది. హెచ్ఎస్వి టైటర్ చేయాలండి, టైప్ 1 టైప్ 2 రెండు చేసినట్లయితే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే యాంటీవైరల్ ట్రీట్మెంట్ వాడాలి. లేదా అలాంటిది ఏమీ లేదు, వాటందుకే వచ్చిపోతున్నాయంటే అవి నార్మల్ గ్రంథులే అండి, వాటి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇవి ఎక్కడ ఉంటాయండి, సిస్టమ్ వెనుక భాగం నుండి ఆ రింగ్లో ఉంటాయండి, స్మెగ్మాటిక్ గ్రంథులు అంటారు. అవి రోజువారీగా మారుతూ ఉంటాయి. 24 గంటల్లో కొత్త క్రాప్ వస్తుంది, అంటే పాతది వెళ్ళిపోవాలి, కొత్తది రావాలి. ఆ పడిపోతున్న వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. వాటిలో ఏమన్నా ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, అది పెద్ద గడ్డ అవుతుంది, అది కూడా జనరల్ పగిలి అదే రసి కారిపోతుంది. ఒకవేళ మళ్ళీ వస్తుంటే డయాబెటిస్ వచ్చేది చూస్తూ ఉంటాం. ఆ రసిని పరీక్ష చేసినట్లయితే అది ఫంగల్ ఇన్ఫెక్షనా, ప్రోటోజోల్ ఇన్ఫెక్షనా, లేక అసలు ఏమీ లేదా నార్మల్ గ్లాండా. జనరల్ కూడా స్వెట్ గ్లాండ్స్ కూడా అలా చేయొచ్చండి. కానీ మెజారిటీ లోపల ఈ సిస్టమ్ మీద ఉండే ఆ గ్రంథులు నార్మల్గానే ఉంటాయి, కానీ పురుషుడు అని ఇన్ఫెక్షన్ అనుకుంటాడు, వారికే తెలుస్తుందండి. అంటే రక్షణ లేని శృంగాలు పాల్గొన్నట్లయితే చికిత్స అవసరం, లేదు అని అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. డాక్టర్ గారు మరి మీతో మాట్లాడడానికి సూర్యాపేట నుంచి కిషోర్ లైన్ లో ఉన్నారండి. కిషోర్ గారు నమస్తే. నమస్కారం సార్. మీ ప్రాబ్లం మాట్లాడండి సార్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ ఇది నాకు ఒక 14-15 years బ్యాక్ ఒక కొంచెం బలత్కారం చేసింది, ఒక దానివల్ల కొంచెం హెచ్ఎస్సి ప్రాబ్లం వచ్చింది. హెచ్ఎస్వి ఓకే. అది నాకు ఇంతకుముందు నాకు ఇప్పుడు 36-37 సంవత్సరాలు వచ్చినాయి. ఓకే. ఆల్కహాల్ అలవాటు ఉంది 7 సంవత్సరాల నుంచి. ఓకే. కొంచెం తగ్గించినట్టే, కానీ అయితే 1 year బ్యాక్ నుంచి కొద్దిగా అది అప్పుడప్పుడు బయటపడటం వల్ల, ఇంతకుముందు ఎప్పుడో 1 year లో 2-3 times బయటపడేది అది. ఓకే. చిన్న చిన్న చెమరకాయలు లాగా రావటం, 2-3 days ఉంటాం, అది పోవటం అనమాట. అది నొప్పిగా ఉంటాయండి అవి? నొప్పి ఉంటుందా అండి వాటిలో? కొంచెం నొప్పి మంటలాంటిది ఉంటుంది అన్నమాట. మంచి పాయింట్ చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటండి? చిన్న చిన్న డౌట్ ఏంటంటే అసలు దానివల్ల ఏమన్నా సమస్య ఉందా, ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుందా అసలు? ఓకే అండి. హెచ్ఎస్వి అనేది మీరు చెప్పే పాయింట్ కరెక్ట్ చెప్పారు, లక్షణాలన్నీ కూడాను. ఎందుకంటే అవి పెయిన్ఫుల్ కండిషన్స్. ఏదైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్లో వచ్చే ఎరప్షన్స్ అనేవి పెయిన్ఫుల్ ఉంటాయి. పెయిన్ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ కాదేమో అనుకుంటాం. ఎందుకు అని అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా నరాల ద్వారా వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్ అంటే చిన్న పొక్కులు ఇక్కడ రావచ్చు అండి, ఫోర్ స్కిన్ మీద రావచ్చు, షాఫ్ట్ మీద రావచ్చు, కానీ మెజారిటీ ఇక్కడే వస్తాయి. ఎందుకంటే తేమ ఉన్న ప్రదేశంలోనే వైరస్ అనేది అంటే మల్టిప్లై కాగలదు. అయితే వచ్చినటువంటి ఈ చిన్న పొక్కులు అవే పోతూ ఉంటాయండి. ఎందుకంటే బాడీ డిఫెన్స్ వాటి దెబ్బతీస్తుంటుందండి, మళ్ళీ కొత్తగా వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే ఈ నరాల ద్వారా వెనక్కి వెళ్తుందండి. స్పైనల్ గ్యాంగ్లియన్ వివి భాగం నుండి ఇంటర్కాస్టల్ గ్యాంగ్లియన్ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటూ వస్తుందండి. కొన్ని రోజులు ఆగుతుంది, డిఫెన్స్ తగ్గినప్పుడల్లా వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు జనరల్ మరీ పెద్దగా ఉన్నాయనుకోండి, వాటిని బర్న్ చేస్తాం. జనరల్గా లేజర్ అబ్లేషన్ అంటారండి. బేస్ని కనుక కట్ చేసినట్లయితే క్రయోసర్జరీ అని ఒకటి వచ్చింది. అంటే దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా ఐస్ బాల్స్ లాగా తయారు చేస్తే లోపల బ్లడ్ ఫ్లో కట్ అయిపోతుందండి, కాబట్టి రాలి పడిపోతాయి. ఏదేమైనా సరే ఇవన్నీ చేసిన తర్వాత జనరల్గా వారిలో ఐజీఎం టైటర్ చూస్తామండి. హెచ్ఎస్వి టైటర్ చూడాలి. మీరు అనేక సార్లు వస్తుంది, సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నారు, కానీ ఐజీఎం టైటర్ అనేది యాక్టివ్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణం. ఐజీజీ అనేది మీరు ఆ ఇన్ఫెక్షన్ జయించారని చెప్పి మీరు డిఫెన్స్ ఉంది తెలియజేస్తుంది. పెద్దవి లేవు అంటే డజన్ మ్యాటర్. ఎవరైనా సరే ఇలాంటి ఎర్లీ కండిషన్ అండి, ఇలా వస్తూ పోతూ ఉంటాయి, బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి, రెడ్గా ఉంటాయి, ఇలా ఉంది అని అంటే తప్పకుండా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే లెక్క. యాక్టివ్ ఇన్ఫెక్షన్కి వైరల్ ట్రీట్మెంట్ ఉందండి. ముందు కాలం నుండి సింపుల్ కాకుండా కొత్త వచ్చిందండి, వెలాసిక్లోవిరాన్ వచ్చింది. అది వాడినట్లయితే యావరేజ్ 6 weeksలో మెజారిటీ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ అని కూడా బాగా డార్మెంట్గా అయిపోతాయి. ఆ తర్వాత జనరల్గా మీ యొక్క డిఫెన్స్ తగ్గకపోతే జీవితంలో రికరెన్స్ ఉండదండి. డాక్టర్ గారు మరి మీతో మాట్లాడడానికి కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పచ్చు. హలో హలో సార్, మాట్లాడండి ప్లీజ్. సార్ మా అబ్బాయి 13 సంవత్సరాలు అండి, మా అబ్బాయి వయసు. ఓకే ఓకే. ఆ బాబుకి నైట్ నిద్రలో పాస్ చేస్తున్నాడు సార్. ఓకే సరే, దానికి ఏమన్నా ప్రాబ్లం? మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే 13 years బాయ్ మూత్రం పోస్తున్నాడు అని అంటే ఎవరైనా సరే కిడ్నీ ప్రాబ్లం అనుకుంటారండి. అది కిడ్నీ ప్రాబ్లం కాదండి. జనరల్గా మూత్రం నియంత్రణ ఎలా వస్తుంది అంటే జనరల్గా 3 to 4 years కల్లా మెజారిటీ చిల్డ్రన్ నేర్చుకుంటారండి. అయితే కొద్దిమంది డిలే అయిపోతుంది. ఈ డెవలప్మెంట్ డిలే అంటారు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి మెచ్యురేషన్ ప్రాసెస్లో మైలినేషన్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ అంటారు, కిందకు వస్తూ ఉంటుందండి. వచ్చిన క్రమం లోపల ముందు మలద్వారం యొక్క కంట్రోల్ వస్తుంది. పిల్లలు ఎవరైనా సరే పక్క తడపడం లాస్ట్ అండి, అంటే మూత్రం వస్తూనే ఉంటుంది కానీ మలద్వారం మాత్రం ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది, ఎవరు మోషన్ పాస్ చేయరండి. అయితే ఇలా జరగడం ఎంతకాలం జరగచ్చు? ఒక 8-9 years వరకు ఆల్మోస్ట్ 10-15% మిగిలిపోతారండి. వాళ్ళలో అసలు ఏ చికిత్స లేకపోయినా 16 సంవత్సరాలు వచ్చేటప్పుడు మెజారిటీ వారు నార్మల్ అయిపోతారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం, జనరల్ 13 yearsకి మీరు వరి అవుతున్నారు. ఎందుకంటే గెస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే, ఇక హాస్టల్లో వేసినా సరే ఆ స్మెల్ చూసి ఇతరులు అసహించుకుంటారు, లేకపోతే అక్కడ ఉంచడానికి అభ్యంతరం పెట్టచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఈవినింగ్ టైంలో వాటర్ తక్కువగా తాగించమని చెప్తున్నాం. పడుకునే ముందు యూరిన్ పోయించాలండి. జనరల్గా ఎవరైనా సరే బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉండేది పిల్లల్లో అంటే ఒక 300-400 ml ఉండొచ్చు. అడల్ట్కి అయితే 500 వరకు ఉంటుందండి. అయితే యూరిన్ అవుట్పుట్ నైట్లో తగ్గించడమే అన్ని ఈ ట్రీట్మెంట్ యొక్క ధ్యేయం.
అయితే వీళ్ళు చేయవలసింది ఏంటి అని అంటే పడుకునే ముందు ఒక స్ప్రే ఉందండి, నేజల్ స్ప్రే. అది ఒక పఫ్ కనుక ఎలా ఆస్మా పేషెంట్ కొట్టుకుంటున్నారు ముక్కులోకి ఇవ్వాలండి. ఒక డోస్ ఇచ్చినట్టయితే నైట్లో ఉండి యూరిన్ అవుట్ ఆల్మోస్ట్ సగం అయిపోతుంది. ఉదాహరణకు నైట్లో ఒక 300 ml ఆయనకు వస్తుంది అనుకోండి, ఈ స్ప్రే తీసుకున్న తర్వాత 150 ml మాత్రమే వస్తుంది. కాబట్టి అతను మూత్రం పోసేది ఉదాహరణకు 1 గంట పోస్తున్నాడు అనుకోండి, 5 గంటల వరకు ఆగుతుంది. కాబట్టి ఈ స్ప్రే డెస్మోస్ ప్రెసెంట్ స్ప్రే అంటారండి, ఇది తప్పకుండా హెల్ప్ చేస్తుంది. రెండవది వారికి స్పెషల్ మ్యాట్రెస్ కొన్ని తయారు చేశారండి, అవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అని అంటే వారు ఎప్పుడైనా సరే మూత్రం పోసినప్పుడు ఆ పిల్లలు కూడా కాన్షియస్గా ఉంటారండి, మేము మూత్రం పోస్తున్నాం కాబట్టి ఇతరులు మమ్మల్ని అసహించుకుంటారనే ఉద్దేశంలో వారే ట్రై చేసి చూస్తుంటారు. ఒక చుక్క పడగానే అది అలాం బెల్లిస్తుందండి, అలాం ఇవ్వగానే వెంటనే లేస్తారు. తప్పితే మొత్తం మూత్రం పోయారండి వారు. ఫస్ట్ డ్రాప్స్ అలా పడితే వెంటనే అలాం వస్తుంది, లేచి అతనే వెళ్ళిపోయడానికి ట్రై చేస్తుంటారు. ఈ మ్యాట్రెస్ కూడా కేవలం ఒక 500 రూపీస్లో ఒక మ్యాట్రెస్ ఉందండి, అది అప్పుడప్పుడు వారానికి ఒకసారి వాడుకుంటే తప్పకుండా 3 to 4 months క్లియర్ అయిపోతుంది. డాక్టర్ గారు మరి మీతో మాట్లాడడానికి శివరామకృష్ణ గారు ఉన్నారు. శివరామకృష్ణ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు. మాట్లాడొచ్చు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు శ్రీరామకృష్ణ రెడ్డిని. ఓకే, మరి ఫస్ట్ మా భార్య డెలివరీ అయిందండి. ఈ మధ్య ఓకే, ఎంతకాలం అయిందండి? అంటే ఒక 3 years అయిందండి. ఓకే, 3 years బ్యాక్ డెలివరీ అయింది. సరే ఇప్పుడు చెప్పండి. అది సర్జరీ డెలివరీ అండి, మామూలు డెలివరీ కాదు, సర్జరీ సిజేరియన్ అయింది. ఓకే ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ డెలివరీ అయిపోయిందండి. నార్మల్ అండి, మళ్ళీ సిజేరియనా? మళ్ళీ సిజేరియన్ అండి. ఓకే సరే. సిజేరియన్ తర్వాత ఒక మా బాబు పుట్టింది. ఫస్ట్ బాబు, మళ్ళీ తర్వాత కూడా రెండోసారి కూడా బాబు. సమస్య ఏంటండి? రెండో సమస్య ఏంటంటే మా బాబు పుట్టిన తర్వాత ఒక 4 రోజులు బతికిందండి. రెండవ అబ్బాయి గురించి మాట్లాడుతున్నారా? రెండో అబ్బాయి గురించి. ఓకే ఓకే. రెండో అబ్బాయి గురించి 4 రోజులు పుట్టగానే నేను పుట్టినని మామూలుగా చేతికి ఆపరేషన్ చేసి. ఓకే సరే. 4 రోజుల తర్వాత చచ్చిపోయిందండి. ఓకే. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరగేయడానికి ఏమన్నా ఆస్కారం ఉంది? మీరు ఆపరేషన్ వాసెక్టమీ చేయించారా అండి? చేపించేసింది. మీరు చేయించుకున్నారు? ఓకే. నేనేం చేయించుకోలేదండి. మీ మిస్సెస్ కి చేయించారా అండి? మా మిస్సెస్ చేపించేసిన కాకుండా అనమాట. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ఏదో మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కావాలంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? అంటే మళ్ళీ మరి రివర్స్ చేయాలని అడుగుతున్నారు మీరు? ఓకే, మీరు అడిగిన దాంట్లో కొంత జస్టిఫికేషన్ ఉందండి. ఎందుకంటే ఎవరైనా సరే స్త్రీకి ట్యూబెక్టమీ ఎందుకు చేస్తాం అంటే ఇద్దరు సంతానం ఉండాలి, ఇద్దరు హెల్తీ అని అనుకోవాలి, భార్య భర్త ఇద్దరు అగ్రి కావాలి. అయితే రెండో చైల్డ్ చనిపోవడం విచారకరమే. ఎందుకంటే ఎవరైనా సరే ఇద్దరు ఉన్నారు, కనీసం ఒకరికి ఏమైనా ఇంకోళ్ళు అనే ఉద్దేశంలో ఇద్దరిని చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, ఒక ట్యూబ్ని కట్ ట్యూబెక్టమీ ఏం చేస్తున్నారు స్త్రీకి అని అంటే గర్భసంచి యొక్క ట్యూబ్స్ బ్లాక్ చేస్తున్నారండి. ఇక్కడ కట్ చేసి మడిచి కుట్టేస్తారు. ఇలా కుట్టేసిన తర్వాత ఏమవుతుంది, మీ స్పామ్స్ లోపలికి వెళ్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ట్యూబ్ ద్వారా వెళ్ళలేవు. అండం ఇక్కడ విడుదలవుతుందండి. అండం విడుదలవుతుంది. ఆమెకి ట్యూబెక్టమీ చేసిన స్త్రీలు కూడా అండం విడుదల ఉంటుందండి, ఋతుస్రావం ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి వచ్చినట్టు అండం ఇక్కడ వచ్చి ఎక్కడైతే కట్ అయిందో అక్కడ ఆగిపోతుంది, స్పర్మ్స్ ఇక్కడ ఆగుతాయి. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ వల్ల ఎట్టి పనులు గర్భం రాదు. మీరు మళ్ళీ వాటిని కనెక్ట్ చేయాలని అడుగుతున్నారు. కనెక్ట్ చేయడం అనేది చేయొచ్చండి. జనరల్గా 5 years లోపు అయితే అడిషన్స్ లోపల ఉన్నటువంటి స్కార్ టిష్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి చేయడానికి అవకాశం వస్తుంది. దీనికి కూడా మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నామండి. చేసిన తర్వాత సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 70% వరకు ఉందండి. అంటే 3 ఇద్దరికి సక్సెస్ అవుతుంది. అది ఎలా తెలుసుకుంటారు అంటే కింద నుంచి మందు ఎక్కిస్తామండి. ఎక్కించిన తర్వాత ఆ మందు క్లియర్గా ఈ ట్యూబ్లోంచి వెళ్ళి పొట్టలో పడాలి. ఇంటెస్టైన్స్ ఉంటాయండి లోపల, ఆ ఇంటెస్టైన్ యొక్క బయట సర్ఫేస్ని అవుట్లైన్ చేయాలి. అలా చేసిందంటే ఇది కరెక్ట్ ట్యూబెక్టమీ రివర్సల్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టే. కొంతమందిలో కాదండి, 30% కాదనుకుందాం. వారిలో ఏం చేస్తారు, ట్యూబ్స్ లేకపోయినా సరే గర్భం సాధ్యమే అండి. ఎలా అంటే ట్రాన్స్వేజనల్గా ఇక్కడ నుంచి అండం తీసుకుంటామండి. ఆమెలో ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ ద్వారా అండం నుంచి తీసుకోవడం, ఒక టెస్ట్ ట్యూబ్లో వేయటం, మీ స్పర్మ్ తీసుకోవడం, ఆ టెస్ట్ ట్యూబ్లో వేయటం, ఆ పిండం తయారైన తర్వాత 3rd day మళ్ళీ లోపల ఇక్కడ ప్రవేశపెట్టడం. ఇవన్నీ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ వచ్చింది. ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళు, ట్యూబ్స్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిన వాళ్ళు, ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్లో లేక సివియర్ గోనోకోకస్లో బ్లాక్ అయిపోతుంది, ఏం చేసినా సరే ఓపెన్ కావు. అలాంటి వారిలో కూడా ట్యూబ్ యొక్క అవసరం లేకుండా అండాన్ని కిందని తీసుకుంటున్నాం, స్పర్మ్ బయట ఫలీకరణ చెందిస్తున్నాం. గర్భసంచి బాగుంది కాబట్టి ఎవరికైనా సరే ట్యూబెక్టమీ గర్భసంచి ఏమీ డ్యామేజ్ కాదండి, చక్కగా ఉంటుంది. హార్మోన్స్ నార్మల్గా తయారవుతుంటాయి. కాబట్టి మీరు కావాలంటే ట్యూబ్ సర్జరీ చేయించుకున్నట్టయితే వెయిట్ చేసి చూడండి, సక్సెస్ అయితే సంతోషం. కానీ వారి లోపల ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా తప్పకుండా సంతానం సాధ్యం అండి. డాక్టర్ గారు మరిన్ని కాల్స్ తీసుకుపోయే ముందు ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. స్టే విత్ us.